నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. మనం ఐయుఐ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకంటే ముందు అసలు సంతానలేమి సమస్యగా ఒక కపుల్లో ఎప్పుడు పరిగణిస్తారు, దానికి దారితీసే కారణాలు ఏంటంటారు? సో నార్మల్గా ఒక కపుల్ అంటే వన్ ఇయర్ నుంచి 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటారు. అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసి అండ్ వాళ్ళకి కొన్ని డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అంటే బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో బోత్ వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఏజ్ అంటే వైఫ్ ఏజ్ ఎస్పెషలీ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, అంటే 35 years 40 years పైబడిన వాళ్ళలో 1 year వరకు వెయిట్ చేయమని చెప్పాము. ఒక 6 months ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అన్నప్పుడు వాళ్ళకి తొందరగా ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయమని చెప్తాం. అండ్ అట్లనే ఏదైనా ఆబ్వియస్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళిద్దరు ఏదైనా కారణాల వల్ల సరిగ్గా కలవలేకపోతున్నారు, లేదంటే వైఫ్కి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు, ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే వస్తాయి, ఇట్లా ఏదైనా ఆబ్వియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని 1 year వరకు ట్రై చేయమని కూడా చెప్పాము. ఆ ప్రాబ్లం ఏంటనేది ఇవాల్యుయేట్ చేయడానికి కొంచెం ఎర్లీగా రమ్మని చెప్తాం. సో కారణాలు ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ అంటే వైఫ్ హస్బెండ్ సెపరేట్గా డివైడ్ చేస్తాం. సో ఒక 30% కాజెస్ హస్బెండ్లో ఉంటాయండి. అంటే ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ తక్కువ ఉండడము, లేదంటే మొటిలిటీ తక్కువ ఉండడం, ఏదైనా కారణాల వల్ల ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు అని చూసినట్టయితే హస్బెండ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ అట్లాంటి అలవాట్లు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి కౌంట్ అనేది తగ్గడం చూస్తుంటాము. అది కాకుండా వెరికోసీల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే చిన్నప్పటి నుంచి ఏదైనా దెబ్బలు తాకడము, ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడము, సర్జరీస్ అవ్వడం, ఎస్పెషలీ పెరినియల్ ఏరియాస్లో ఏదైనా సర్జరీస్ అవ్వడము, ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదంటే బయటికి వెళ్ళే వేలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉండడము, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కౌంట్ అనేది తగ్గడం చూస్తుంటాము. అండ్ ఈవెన్ మొటిలిటీ కూడా తగ్గుతుంది. అదే వైఫ్లో చూసుకుంటే కాజెస్ లాగా అంటే డివైడ్ చేసుకుంటామండి. అంటే ఇప్పుడు స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది, చాలా ఎక్కువ ఉందా, పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే ఎగ్ నెంబర్ అనేది తక్కువగా ఉందా, ప్రీమెచ్యూర్ ఫెయిలియర్ అంటారు, లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం కామన్ వాళ్ళకి. సో అట్లా ఏమైనా ఎగ్ నెంబర్ అనేది తగ్గడం కనిపిస్తుందా, ఇంకేమన్నా సిస్ట్లు ఉన్నాయా ఓవరీస్లో, అది కాకుండా ట్యూబ్స్లో చూసుకున్నట్టయితే ఏమైనా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే ట్యూబల్ స్వెల్లింగ్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ గర్భసంచిలో చూసుకున్నట్టయితే గర్భసంచి లోపల ఏదైనా కాయల్లాగా ఉన్నాయా, పాలిప్స్ అంటారు, లేదంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, లేదు పొర సరిగ్గా లేదు, థిన్గా ఉంది పొర, ఊరుకుకే అంటే చాలా ఎక్కువగా థిక్గా ఉన్నా, లేదంటే మరీ సన్నగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి కాకుండా ఏదన్నా వాళ్ళకి థైరాయిడ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అన్కంట్రోల్డ్గా ఉందా, ఇవన్నీ చూసుకుంటామండి. సో ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే లోకల్గా స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొక మోస్ట్ కామన్ ఏజ్ అండి. అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది కూడా చూస్తుంటాం. ఏజ్ పెరుగుతున్నప్పుడు స్త్రీలలో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఈ బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది హస్బెండ్ సైడ్ సీమెన్ అనాలిసిస్ ఉంటుంది, అండ్ వైఫ్ సైడ్ ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్స్ అడ్వైస్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం స్కాన్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్వెజనల్ స్కాన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూస్తాం. ఓకే, అంటే ఏజ్ని బట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటారు. అందరూ సేమ్ కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది 6 months, కొంతమంది 1 year తర్వాత చెకప్కి వెళ్తే మంచిది అంటారు. చాలా మంది అంటే చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి అప్పుడు వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా డాక్టర్ గారు? అసలు ఏ టైంలో కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది అంటే ఒక అపోహతో ఉంటారు, టెస్ట్ చేసుకున్నామండి కానీ ఆ టెస్ట్లో ఏ ప్రాబ్లం లేదు అని అంటారు. సో ఏం ప్రాబ్లం లేదు, న్యాచురల్గా ట్రై చేసాము అని ఒక 15 years మ్యారేజ్ అయ్యి 15 years వరకు వెయిట్ చేస్తారు, 10 years వరకు వెయిట్ చేస్తారు. సో అది రాంగ్ అండి. ఇప్పుడు చేసిన బేసిక్ ఇవాల్యుయేషన్లో ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు అనకపోవడం కాదు, మేబీ మైనర్ అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో బేసిక్ ఇవాల్యుయేషన్లో మనకి ఎగ్ రిజర్వ్ అనేది తెలుస్తుంది కానీ దాని క్వాలిటీ తెలియదు. సో క్వాలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు, లేదంటే ట్యూబల్ ఫంక్షన్, ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది మనకి ట్యూబ్ టెస్ట్లో తెలుస్తుంది, కానీ ట్యూబల్ ఫంక్షన్ అనేది బాగుందా లేదా అనేది మనకి స్కాన్లో ఆ ట్యూబ్ టెస్ట్లో తెలియదు. సో ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోయినా ఇంకా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అంటే వాళ్ళకి ఇవాల్యుయేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ అనేవి కూడా కొంచెం ఎర్లీగా అడ్వైస్ చేస్తాం. సో జస్ట్ బికాస్ అన్నీ బాగున్నాయి కదా ఇంకా 5 years వెయిట్ చేద్దాం, 10 years వెయిట్ చేద్దాం అనేది మాత్రం అడ్వైస్ చేయం. రైట్, కాలర్ ఉన్నారు. స్వప్న గారు తిరువూరు నుంచి కాల్ తీసుకుందాం. స్వప్న గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. అంటే నాకు 4 years అయ్యాక బాబు పుట్టాడు మేడం. ఓకే, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. మా బాబుకి అయితే 4వ సంవత్సరం వచ్చింది. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయింది మేడం. ఓకే.
నాకు ఇంతవరకు మరి ప్రెగ్నెన్సీ రాలేదు, అది ఎందువల్ల రావట్లేదు తెలియలేదు మేడం. పీరియడ్ అయితే మంత్లీ వస్తుంది మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే వచ్చిందండి, లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? నార్మల్ గానే వచ్చింది మేడం. సో దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగానే వస్తుంది, బట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే మీకు ఇప్పుడు మీ కండిషన్లో 3-4 ఇయర్స్ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ఒకసారి బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్ మా. అంటే స్కాన్ చేసుకొని స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒక్కొక్కసారి ఏమైనా డెలివరీ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చినా, లేదంటే ట్యూబల్ బ్లాక్స్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూబ్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం స్కాన్ చేసుకొని లైనింగ్ గర్భసంచి పొర అనేది ఎలా ఉంది, ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎగ్ బాగానే పెరుగుతుందా, దాని అంతా అదే చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అన్నీ బాగానే ఉన్నాయన్నప్పుడు, అంటే అట్లనే మీ హస్బెండ్ది కూడా సీమన్ అనాలిసిస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అన్నీ బాగానే ఉన్నాయన్నప్పుడు వాళ్ళు చిన్న ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తారు. బికాస్ ఇప్పుడు 3 years 4 years అవుతున్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం అడ్వైస్ చేస్తాము. అన్నీ బాగున్నప్పుడు చిన్న ట్రీట్మెంట్ సరిపోతుంది. లేదు ఏదైనా ఇష్యూస్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేదు, ఇప్పుడు వచ్చినాయి కొత్తగా ఇష్యూస్, ఏదైనా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే ట్యూబల్ బ్లాక్స్ లాగా ఉన్నా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తారు. రైట్. అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంది అంటుంటారు. ఏ డిసీజెస్ ఉన్నప్పుడు, ఏ సమస్య ఉన్నప్పుడు దీనికి దారితీస్తుందంటారు? సో క్రానిక్ డిజీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు పేషెంట్కి, వైఫ్ హస్బెండ్కి ఇద్దరికి కూడా అన్కంట్రోల్డ్ షుగర్, ఇప్పుడు ఎప్పటి నుంచో షుగర్ ఉంది, అది కంట్రోల్లో లేదు అన్నప్పుడు, లేదంటే వేరే థైరాయిడ్ అనే హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, అది కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు అందుకని ఒక బేసిక్ ఇవాల్యుయేషన్లో బ్లడ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. హీమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, ఏమైనా అనీమియా ఉందా, క్రానిక్ అనీమియా అంటే ఎప్పటి నుంచో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి అబార్షన్స్ అవ్వడము, డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండడం చూస్తుంటాము. సో అలా ఏమన్నా హీమోగ్లోబిన్ తక్కువ ఉందా, లేదంటే షుగర్స్ ఏమన్నా అన్కంట్రోల్డ్ ఉన్నాయా, థైరాయిడ్ అనే హార్మోన్ అన్కంట్రోల్డ్ ఉందా, ఈవెన్ హస్బెండ్లో కూడా ఏమన్నా స్పైనల్ కార్డ్ డిజార్డర్స్, లేదంటే ఇంకేదన్నా క్రానిక్ డిజార్డర్స్ అన్కంట్రోల్డ్ లెవెల్లో ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ అది ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. రైట్. అలాగే ఐయుఐ విషయానికి వస్తే డాక్టర్ గారు, అసలు ఐయుఐ అంటే ఏంటి, ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో నార్మల్గా ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తున్నారు, ఎగ్ పెరుగుతుంది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐయుఐ లాగా అడ్వైస్ చేస్తామండి. సో ఐయుఐలో ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే ఎగ్ పెరిగింది, అది రిలీజ్ అయింది అన్నప్పుడు, రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న క్యాథెటర్ ద్వారా హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తారు. ఆ శాంపిల్ని వాష్ చేసి ప్రాసెస్ చేసి బెస్ట్ శాంపిల్ని, అంటే డెడ్ స్పర్మ్స్, డ్యామేజ్ స్పర్మ్స్ అన్నీ తీసేసి బెస్ట్ స్పర్మ్స్ని కాన్సన్ట్రేట్ చేసి యూట్రస్ లోపటేయడం జరుగుతుంది. సో ఇది అసలు ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, ఎవరైతే మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, ట్యాబ్లెట్స్ తీసుకున్నారు, ఒక 6 cycles 7 cycles ట్రై చేశారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అంటే ఎగ్ పెరుగుతుంది, నెంబర్ బాగుంది, ఇంకా ఏం మేజర్గా ఇష్యూస్ లేవు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ అడ్వైస్ చేస్తామండి. అలా కాకుండా ఇంకొక కాజ్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే హస్బెండ్ సైడ్ సీమెన్ అనాలిసిస్లో కొంచెం కౌంట్ తక్కువ ఉంది, అంటే ఇప్పుడు 15 million పైన నార్మల్ కౌంట్ తీసుకుంటాము. సో 15 million కన్నా కొంచెం తక్కువ ఉంది, అంటే 10 to 15 million ఉంది, లేదంటే మొటిలిటీ కొంచెం తక్కువ ఉందన్నప్పుడు కూడా ఇది అడ్వైస్ చేస్తాం. అది కాకుండా మైల్డ్ ఎండోమెట్రియోసిస్, అంటే ఇప్పుడు ఎండోమెట్రియల్ పొర అనేది ఇప్పుడు సపోజ్ ఓవరీలో ఉన్నప్పుడు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటారు. సో అలా ఉన్నప్పుడు కొంచెం రిజర్వ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి డీలే చేయకుండా వాళ్ళకి ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదన్నా ఇద్దరు భార్యాభర్తలు కలవడంలో ఇబ్బంది ఉన్నా, సో హస్బెండ్కి ఏదైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, లేదంటే లిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్, శాంపిల్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, హైపోస్పీడియాస్, ఇలా ఏమైనా కండిషన్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఇది ప్లాన్ చేయొచ్చు. అలానే హస్బెండ్ ఏదైనా కారణాల వల్ల దూరంగా ఉన్నా కూడా వాళ్ళు దగ్గరగా, అంటే రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు కూడా సీమెన్ అనేది ఫ్రీజ్ చేసుకొని దాన్ని కూడా ఆ ఫ్రోజన్ శాంపిల్ కూడా ఐయుఐకి యూజ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకొకటి లాస్ట్ది అజూస్పర్మియా అండి, అంటే హస్బెండ్ సైడ్ సపోజ్ కణాలు 0 ఉన్నాయి, సర్జరీ చేసినా లేదంటే సర్జరీకి విల్లింగ్గా లేరు అన్నప్పుడు డోనర్ స్పర్మ్ వాడాలి అనుకున్నప్పుడు కూడా ఐయుఐ అనేది అడ్వైస్ చేసి ఆ డోనర్ స్పర్మ్ని ఐయుఐ ద్వారా వైఫ్లో వేయడం జరుగుతుంది. సో ఇవి కాజెస్. బట్ ఐయుఐకి వెళ్ళే ముందు కొన్ని ప్రిరిక్విజిట్స్ ఉంటాయి, అంటే కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాల్సి ఉంటాయి. ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్, 2 sides ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఐయుఐ అనేది అడ్వైస్ చేయమండి. మినిమం 1 tube అన్న ఓపెన్ ఉండాలి. అండ్ ఎగ్ రిజర్వ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్న వాళ్ళలో కూడా జనరల్గా అడ్వైస్ చేయం, బికాజ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా రిప్రొడక్టివ్ ఏజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. అలాగే మరీ ఏజ్ ఎక్కువ ఉండి ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ జనరల్గా చెయ్యము. సో కొన్ని ఈ ప్రిరిక్విజిట్స్ అనేవి బాగానే ఉన్నాయా లేవా అంటే
ట్యూబ్స్ అనేవి డెఫినెట్గా టెస్ట్ చేసుకుంటాము. ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది కూడా ట్రాక్ చేసుకుంటాం. సో ఇవన్నీ బాగున్నాయి అండ్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉందన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అంటే ఈ ఐయూ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు మంజుల గారు వరంగల్ నుంచి. మంజుల గారు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. మేడం మా బాబుకి 3 years అవుతుంది పెళ్ళయి. ఓకే మా కోడలికి నెల మంత్ రాదు అసలు. ఓకే ఆమె హాస్పిటల్ కు నేను తీసుకెళ్తానంటే కూడా రాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ చూపించుకున్నా అంటది. ఓకే మొన్న పోయిన సంవత్సరము ఇట్లా గర్భసంచికి అంటే అది క్లీన్ చేస్తారు అని అంటే అట్లా కూడా చేపించినాము. ఓకే ఇప్పుడు మందులు వేసుకుంటేనే డేట్ వస్తుంది ఆమెకి. ఓకే ఇక మందులు వేయకుంటే డేట్ వస్తలేదట. ఇప్పుడు 3 years అవుతుంది పెళ్ళయి. ఓకే ఒక్కసారి స్కాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు తనకి ప్రాబ్లం ఉందని ఒకటేని కాదు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు తనకి మీ సన్కి అంటే ఆ అమ్మాయికి అబ్బాయికి చూసుకున్నట్టయితే అబ్బాయికి ఏమో సీమన్ అనాలిసిస్ చేస్తారు. కౌంట్ బాగానే ఉంది అంటే వేరే వాల్యుయేషన్ అవసరం లేదు. ఒకవేళ కౌంట్ తక్కువ ఉందంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు. అలాగే వైఫ్కి చూసుకున్నట్టయితే కారణాలు ఏంటి, అసలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో కారణాలు అనేవి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్. లేదంటే ఎగ్స్ తక్కువగా కనిపిస్తున్నాయా, ఇలా ఏమేమి కాజెస్ ఉన్నాయి అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనగానే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయనగానే సైకిల్స్ అనేవి అంటే మేబీ ఎగ్ సరిగ్గా పెరిగి రిలీజ్ అవ్వకపోతే అలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఆ ఎగ్ అనేది ఎందుకు పెరగట్లేదు అంటే కాజ్ ఆఫ్ దట్ యానోవిలేషన్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికి ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ దానికి ఎగ్ సరిగా పెరగట్లేదు అన్నప్పుడు ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అనేవి ఇస్తారు మిగతా అన్నీ బాగున్నప్పుడు. సో ఇవాల్యుయేషన్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. అలాగే ఐయుఐ అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు, రిజల్ట్ ఎలా ఉంటుందంటారు, సక్సెస్ పర్సంటేజ్ ఎంత? సో ఐయుఐలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనము చేసేదంతా నార్మల్గానండి. అంటే ఎగ్ పెరగడానికి అంటే ట్రాక్ చేస్తాం. ఫస్ట్ ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది ట్యాబ్లెట్స్ ఇస్తాము. ట్యాబ్లెట్స్తో ఎగ్ పెరుగుతుంది అంటే మళ్ళీ ఇంజెక్షన్స్ అవసరం ఉండదు. ఒకవేళ ట్యాబ్లెట్స్తో సరిగ్గా రావట్లేదంటే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. అలా ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి ఎగ్ సైజ్ బాగుంది అన్నప్పుడు దాన్ని అది రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ట్రిగర్ ఇంజెక్షన్ అంటారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాము. ఎగ్ రిలీజ్ అయిందన్న రోజు హస్బెండ్ స్పర్మ్ ఇస్తారు అండ్ స్పర్మ్ వాష్ చేసి వేస్తాం. సో ఇందులో ఏంటంటే మనం కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. అంటే ఎగ్ రిలీజ్ అవుతుందనే మనకు తెలుస్తుంది కానీ దాని క్వాలిటీ మనకు తెలియదు. అలాగే ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని ఒకటన్నా ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడే ఇచ్చేస్తాం. సో ట్యూబల్ ఫంక్షన్ మనకు తెలియదు. అండ్ స్పర్మ్ని వాష్ చేసి కొంచెం యూట్రస్లో దగ్గరికి వేస్తాం కాబట్టి ఎగ్ని కలిసే ఛాన్స్ బెటర్ ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో అందుకనే దాని సక్సెస్ రేట్స్ మనము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంత హైగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. అప్ టు 15 to 20% ఒక సైకిల్లో 15 to 20% సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో ఐడియల్గా ఒక పర్సన్కి 3 to 4 cycles అడ్వైస్ చేస్తాము. సో క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని చూస్తాము. సో అందులో 40 to 50% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రాని వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్, కాలర్ ఉన్నారు యాదమ్మ నల్లగొండ నుంచి. నమస్తే అమ్మా యాదమ్మ గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి అమ్మా. హలో మేడం నాకు మంత్ రాక నేను వెళ్ళింది మేడం. ఏంటమ్మా? మంత్ రాక ఓకే 1 month అవుతుంది. Period కొంచెం miss గట్టిగా అయిందమ్మా? మాట్లాడండి అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. నెల రాక నెల అయిపోయింది సార్. ఓకే, అది థైరాయిడ్ ఏంటిది మరి ఎప్పుడు ఇట్లానే ఉంటుందా? ఫస్ట్ టైం ఇట్లా పీరియడ్ మిస్ అయిందిమా? ఇప్పుడే మేడం 2 పాపల తర్వాత ఒకటి పోయింది, మళ్ళీ ఇప్పుడు రాలేదు. టెస్ట్ చేసుకున్నారా మరి ప్రెగ్నెన్సీ టెస్ట్? చేసాం మేడం, ల్యాబ్లో చేసాము, ఇంటి దగ్గర తీసుకున్నాం, నెగిటివ్ అని వచ్చింది. ఓకే, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి టెస్టులు రాస్తారు, కొన్ని టాబ్లెట్స్ పెడతారమ్మా. సైకిల్ ఫస్ట్ టైం మిస్ అయింది అన్నప్పుడు మేజర్గా వరి అవ్వాల్సింది ఉండదు. ఒకవేళ డాక్టర్ చూసి అవసరమైతే స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ట్రీట్ చేయడానికి కొన్ని అంటే మెడిసిన్స్ అనేవి ఒకవేళ రికరెంట్గా ఇట్లానే సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే మాత్రం కొన్ని టాబ్లెట్స్ పెడతారు రెగ్యులర్ చేయడానికి. లేదు ఓన్లీ 1 cycle మిస్ అయింది అన్నప్పుడు ప్రస్తుతానికి అయితే పీరియడ్ రానికి టాబ్లెట్స్ పెట్టి మళ్ళీ ట్రాక్ చేసుకొని చూస్తాము. ఎవ్రీ టైం అట్లానే ఉందంటే మెడికేషన్ అవసరం పడుతుంది. లేదు మళ్ళీ సైకిల్స్ రెగ్యులర్ ఉన్నప్పుడు స్పెషల్గా మెడికేషన్ ఏమీ అవసరం ఉండదు. అలాగే ఇన్ఫర్టిలిటీకి లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్ గారు. అలాగే ఒబేసిటీ కూడా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎలా మెయింటైన్ చేస్తే మంచిది అంటారు? సో డెఫినెట్గా అండి లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తున్నాము. అంటే ఈ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఒకప్పుడు
100లో ఇద్దరికో ముగ్గురికో ఉండేది, ఇప్పుడు 10 మంది కన్నా ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. సో ఎందుకు అని అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒబేసిటీ అనేది అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ కామన్ కాజ్ లాగా తీసుకుంటున్నాం. ఎస్పెషలీ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి, ఎస్పెషలీ పీసీఓడి కానివ్వండి, అది చాలా కామన్గా చూస్తున్నాము, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. సో ఎందుకు అని అంటే అది మళ్ళీ లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగానే చెప్తాము. సో ఎస్పెషలీ బరువు అనేది ఐడియల్ వెయిట్లో ఉండడం ఇంపార్టెంట్ అండి. బిఎంఐ అనేది ఎప్పుడైనా ఐడియల్గా ఉండాలి. మరీ ఎక్కువ ఉన్నా లేదంటే చాలా తక్కువ ఉన్నా ఎగ్ సరిగా పెరగకపోవడము, ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వకపోవడము, సో దానివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ అండ్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వడం చూస్తుంటాము. అండ్ ఆ బరువు పెరగడం వల్లనే ఈ మళ్ళీ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేదంటే వేరే ఇంకేదైనా అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్స్, ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి, ప్రొలాక్టిన్, థైరాయిడ్, ఇవన్నీ కూడా నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అన్నప్పుడు. బికాజ్ ఎగ్ పెరగడానికి ఈ అన్ని హార్మోన్స్ అనేవి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఏ ఒక్క హార్మోన్ అబ్నార్మల్గా ఉన్నా కూడా ఎగ్ సరిగ్గా పెరగకపోవడం అనే ప్రాబ్లం చూస్తుంటాము. సో ఐడియల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ట్రీట్మెంట్. అంటే ఎస్పెషలీ ఇప్పుడు పీసీఓడి లాంటి పేషెంట్స్ వచ్చారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటారు, సరిగ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు. సో వాళ్ళకి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తాం. అంటే బరువు తగ్గడము, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఐడియల్ వెయిట్కి రావడానికి ట్రై చేయమని చెప్పడము, అండ్ హెల్దీ డయట్, క్యాలరీ కొంచెం చూసుకొని తినడము, అట్లాంటివన్నీ అడ్వైస్ చేస్తామండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ డెఫినెట్లీ ఫస్ట్ లైన్, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది ఇందులో? అంటే చాలామంది ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లైఫ్లో ఫస్ట్ సెటిల్ అవ్వాలి, తర్వాతే కిడ్స్ అని చెప్పేసి మ్యారేజ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో కొంతమంది 30-35లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు అంటే ఎంత త్వరగా ప్లాన్ చేసుకుంటే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్నాము. ఒకప్పుడు ఏంటంటే 20-25కే మొత్తం ఫ్యామిలీ అంతా అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే 30 తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, ఇప్పుడే ప్రెగ్నెంట్, ఈవెన్ 30 తర్వాత చేసుకున్నా కూడా అప్పుడే వెంటనే పిల్లలు వద్దు, ఫస్ట్ కెరియర్లో సెటిల్ అవ్వాలనుకో చాలామంది అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు అంటే ఎస్పెషలీ ఫీమేల్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏజ్ పెరుగుతున్నప్పుడు రిజర్వ్ అనేది బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉండడం కామన్. ఎస్పెషలీ 35-37 ఇయర్స్ తర్వాత ఈ తగ్గడం అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది. అండ్ ఆల్సో ఎగ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఎక్కువ ఉండడము, జెనెటిక్గా అబ్నార్మల్ బేబీస్ ఎక్కువ ఉండడం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో అట్లా అని ఇప్పుడు అన్ని కెరియర్ అంతా స్టాప్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్పడానికి కూడా ఉండదండి. సో ఇలాంటి వాళ్ళకి ఒక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు ఇది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. అంటే చాలామందికి తెలియదు, బట్ ఇది ఒక ఆప్షన్ ఉందని వెరీ ఐడియల్ ఆప్షన్. అంటే ఇప్పుడు 20sలోనే ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసినా కూడా ఆ 20sలో ఫ్రీజ్ చేసుకునే ఎగ్ అంటే ఇట్స్ లైక్ స్టాపింగ్ ద బయోలాజికల్ క్లాక్. సో అదొక ఐడియల్ ఆప్షన్. అంటే లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎర్లీగానే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని నెగేట్ చేయొచ్చండి. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ కెరియర్ అంతా స్టాప్ చేసి వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఎగ్స్ అనేవి అప్ టు 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అంటే కూడా కొన్ని కండిషన్స్లో ఫ్రీజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు రెడీ ఉన్నారో అప్పుడు ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని బయటికి తీసి దాన్ని ఇక్సీ చేసి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్సీ అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే ఇక్సీ అని చెప్పేసి అడ్వాన్స్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఐయుఐ తర్వాత ఐవీఎఫ్కి వెళ్తారా? ఐవీఎఫ్కి వెళ్తే ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇక్సీ అంటే ఏంటి? సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ అండి. సో ఐవీఎఫ్లో మళ్ళీ డిఫరెంట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ పద్ధతి ఇక్సీ అంటారు. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్స్ అనేవి అన్నీ పెరగడానికి, ఇప్పుడు తనకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని ఎగ్స్ అందులోంచి సేఫ్గా మరి ఎక్కువ అంటే ఓవర్ హైపర్ స్టిమ్యులేషన్ కాకుండా తనకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో అలా డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి పెరిగిన తర్వాత అవి ట్రిగర్ ఇచ్చి రిలీజ్ అవ్వకముందు మనం బయటికి తీస్తాం. సో బయటికి తీసిన తర్వాత ఆ ఎగ్స్ని అదే రూపంగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంబ్రియోస్ అంటే ఇప్పుడు హస్బెండ్ స్పర్మ్ ఇచ్చిన తర్వాత స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని బెస్ట్ స్పర్మ్స్ అంటే కొన్ని స్పర్మ్స్ ఎగ్ దగ్గరలో పెట్టి ఇంక్యుబేట్ చేసినప్పుడు ఆ ఎగ్ అనేది న్యాచురల్గా ఫర్టిలైజ్ అవ్వడం, ఎగ్ స్పర్మ్ అనేది న్యాచురల్గా కలిసినప్పుడు దాన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటారు. లేదు స్పర్మ్ని మనమే డైరెక్ట్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇక్సీ పద్ధతి అంటారు అనమాట. సో ఇక్సీ అనేది ఎవరికి యూజ్ చేస్తాము? ఐవీఎఫ్ కన్నా అంటే ఆ అడ్వాన్స్ స్టెప్ అనేది ఎవరికి అంటే ఎవరికైతే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే 5 million కన్నా తక్కువగా ఉంది, 1 million 2 million స్పర్మ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఓన్లీ ఐవీఎఫ్ చేసినప్పుడు ఫెయిలియర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ స్పర్మ్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసి మనమే ఇంజెక్ట్ చేస్తాం. సో ఆ ఇక్సీ పద్ధతి ఆ ఐవీఎఫ్ కన్నా కూడా ఇక్సీ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఎస్పెషలీ మేల్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఇక్సీ పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాము.
ఓకే, ఐవీఎఫ్ అంటే ఎక్కువగా ఎవరికి చేస్తారు? సో ఎవరికైతే అంటే ఫస్ట్ ఏజ్ అండి, ఇందాక చెప్పినట్టు ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 40 years తర్వాత వచ్చారు వాళ్ళు, ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనుకోకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంకొక కామన్ కాజ్, 2 sides ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి, సర్జికల్గా అంటే సర్జరీ చేసినా రిపేర్ అయ్యేలా కనిపించట్లేదు, బ్లాక్తో పాటు ట్యూబ్లో వాటర్ ఉండడము, హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. బికాస్ ట్యూబ్లోనే ఎగ్ స్పర్మ్ కలవాలి అండ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు కలిసేది ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అది కాకుండా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, ఐయుఎస్ కూడా 3-4 cycles అయ్యాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదని వాళ్ళకి కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆర్ కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు సివియర్ ఎండోమెట్రియోసిస్, ఆ కండిషన్లో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ తగ్గుతుంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఐవీఎఫ్ఏ అడ్వైస్ చేయాల్సి వస్తుంది. లేదు ఇంకేమైనా వేరే మేజర్గా ఇప్పుడు సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే less than 5 million ఉంది కౌంట్, అలాంటప్పుడు మనం ఐయుఐ కూడా అడ్వైస్ చేయలేము. సో వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఏమైనా ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఆర్ కొన్నిసార్లు ఏంటంటే యంగ్ ఏజ్లోనే వాళ్ళకి రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు, అలాంటి వాళ్ళకు కూడా మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఏమైనా కాజెస్ ఉన్నాయా అనేది చూసుకొని ఈ ఇండికేషన్స్లో ఐవీఎఫ్ అనేది డైరెక్ట్గా అడ్వైస్ చేస్తాం. అలాగే కొంతమంది కేసెస్లో చూసినట్టయితే కన్సీవ్ అవుతారు కానీ రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అలాగే ఫస్ట్ బేబీ తర్వాత రికరెంట్గా అబార్షన్స్ అవ్వడం లేదంటే కన్సీవ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది, వీటన్నిటికీ కారణాలు ఏంటంటారు? సో రికరెంట్ అబార్షన్స్ అంటే 2 or more అబార్షన్స్ ఎవ్రీ టైమ్ అంటే అవుతుంది అన్నప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి. సో అది ఏ టైంలో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాజెస్ చూడాలి అన్నప్పుడు అది ఫస్ట్ 3 monthsలో అవుతుందా లేదంటే మధ్యలో అంటే 4th, 5th, 6th monthలో అవుతుందా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ కాజెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ 3 monthsలో అయ్యేటి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్లో కామన్ కాజెస్గా చూసుకున్నట్టయితే జెనెటిక్ కాజెస్ అని చెప్తాము. అంటే జెనెటిక్గా ఇద్దరు పేరెంట్స్కి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నా లేదు వాళ్ళిద్దరు జెనెటికలీ నార్మల్ ఉన్నా కూడా ఫామ్ అయిన ఎంబ్రియో ఏదన్నా ఆ ఫామ్ అయ్యే టైంలో 23 chromosomes వైఫ్ నుంచి హస్బెండ్ నుంచి వస్తాయి. సో ఆ కలిసే టైంలో ఏదైనా అబ్నార్మాలిటీ అయినా కూడా జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ పుడతారు. సో అలాంటివి న్యాచురల్ సెలెక్షన్ అంటే నేచర్ ట్రైస్ టు అబార్ట్ దోస్ అబ్నార్మల్ ఎంబ్రియోస్. సో అలా ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మోస్ట్ కామన్. లేదు అంటే కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. సో యాంటీబాడీస్ ఏంటంటే బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అవ్వదు, ఇంప్లాంట్ అయిన బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వకపోయినా కూడా ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి అవుతుంటాయి. లేదు కొన్నిసార్లు ఏంటంటే ఇమ్యునాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాడీ ఆ ప్రెగ్నెన్సీని ఫారెన్ బాడీ లాగా తీసుకొని దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సో అలా అయినప్పుడు కూడా ఈ రికరెంట్ అబార్షన్స్ అవుతాయి. అండ్ ఇందాక మాట్లాడినట్టు అన్కంట్రోల్ షుగర్స్ ఎస్పెషలీ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోయినా, థైరాయిడ్ చాలా హై లెవెల్లో అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా, రక్తం చాలా తక్కువ ఉన్నా, హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నా కూడా ఈ అబార్షన్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి. సో ఇవి ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్. లేదు 4th, 5th, 6th monthలో అవుతున్నాయి ఊరుకుర్కే అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖద్వారం అనేది చాలా వదులుగా ఉంది, టైట్గా పట్టుకోకపోయినా కూడా ఆ అబార్షన్స్ అనేవి అవుతుంటాయి. లేదంటే ఏదన్నా వాళ్ళకి గర్భసంచిలోనే ప్రాబ్లం ఉన్నా కంజనైటల్ అనామలీస్ అంటారు. అంటే గర్భసంచి షేప్ పొర ఏమన్నా ఉన్నా, మధ్యలో అడ్డుగోడలాగా ఉన్నా, లేదంటే రెండులాగా చీలికిపోయి ఉన్నా కూడా ఈ మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే 4, 5, 6 నెలల్లో అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కింద కుట్టేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ లాస్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ కాజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ట్రీట్మెంట్స్ కూడా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో అయ్యే వాటికి కొన్నిటికి మనం ట్రీట్ చేయగలుగుతాము. కొన్ని జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం మేజర్గా ట్రీట్మెంట్ అనేది ఉండదండి. వాళ్ళకు ఒక ఆప్షన్ ఏంటంటే జెనెటిక్గా టెస్ట్ చేసి ఐవీఎఫ్కి వెళ్ళి జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటికల్ నార్మల్ ఉన్న బేబీని పెట్టడం అనేది ఇంకొక ఆప్షన్ అనమాట. ఫైనల్గా ఈ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉంటారండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించమని చెప్తాము. బికాస్ చాలా అదొక చెప్పాను కదా ఇందాక ఎగ్ పెరగడానికైనా కూడా రెస్పాన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒక ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ట్రై టు బీ స్ట్రెస్ ఫ్రీ అండ్ ట్రీట్మెంట్ అనేది డిలే చేయొద్దని చెప్తాము. జస్ట్ బికాజ్ యంగ్ ఏజ్ కదా ఆ డాక్టర్ ఐవీఎఫ్ అన్నారు లేదంటే ఈ డాక్టర్ ఐఓఐ అన్నారు, మేబీ ఉండకపోవచ్చు అంటే న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళు చేయొచ్చు, బట్ అనవసరంగా డీలే చేయడం అనేది అడ్వైస్ చేయమండి. బికాజ్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేసినప్పుడు అది మరీ డీలే చేసి ఇంకొక 10 years తర్వాత వస్తే ఆ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ పాజిటివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, అది చెప్తాం. రైట్ డాక్టర్ గారు, లేటెస్ట్గా అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి 49లో ఎట్లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలా పిల్లలు హ్యాపీగా పొందొచ్చు అని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.